రెండో విషయం భయంకరమైనటువంటి విషయం, ఎవరు తెలియనటువంటి విషయం, విననటువంటి విషయం, 500 కోట్ల అవినీతి. 1 కోటి రూపాయలు కాదు, 200 కోట్ల రూపాయలు కాదు, 500 కోట్ల రూపాయలు డబ్బు. మరి ఢిల్లీలో ఒక హైకోర్టు జడ్జి ఇంట్లో పట్టుబడ్డది 500 కోట్ల రూపాయల నోట్లు. ఎందుకు ఎవరు రాయటం లేదేవి? మీడియా చచ్చిపోయిందా? అవసరం లేదా? వాడు ఎవడో పేదోడు ఆర్టీసీ కండక్టర్ ఏదన్నా తీసుకుంటే 100 రూపాయలు తీసుకుంటే ఇంత పెద్ద అక్షరాల్లో రాస్తారే మీడియా సోదరులారా, ఓ మీడియా, ఓ మ్యాగ్నెట్లు రారా. ఒక ఆమె చిత్రా సుబ్రహ్మణ్యం అని ఆ రోజుల్లో జెనీవా నుంచి జాబులు రాసేది. 1987-88లో మునిగిపోయింది ప్రపంచం అని ఇష్యూ మీ అందరికీ తెలుసు. ఈరోజు 500 కోట్ల రూపాయలు భారతదేశ రాజధానిలో మరి నడిబొడ్డులో 500 కోట్ల రూపాయలు దొరికింది. ఇది ఏమి ఎవడు రాయడే, మర్చిపోయాడే? ఎవరి వైఫల్యం ఇది? ఎవరి వైఫల్యం ఇది? కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. వాళ్ళకి తెలుసు ఎవరు డబ్బు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని తెలుసు. ఒక జడ్జి ఇంట్లోకి వాటర్ బాటిల్ తీసుకోపోవాలంటే పోలీస్ సెక్యూరిటీ స్క్రీనింగ్లు ఉంటాయి. ఈడ ఎందుకు లేదు? ఎవరు చేర్చారు 500 కోట్ల రూపాయలు జడ్జి గారింటికి? అది ఎలా బయటపడ్డది మీ అందరికీ తెలియని రహస్యాన్ని నేను చెప్తాను. వాళ్ళ ఇంట్లో జడ్జి గారు యశ్వంత్ వర్మ ఆయన పేరు. ఆయన కులం కాయస్తు. ఆయన అలహాబాదు, బాగా డబ్బున్నాడు, ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. ఆ డబ్బు ఒక మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది అని చెప్పుకుంటున్నారు. అడ్వకేట్లే కాదు, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాది ఆ డబ్బు అని చెప్తున్నారు. మరి ఎట్లా బయటకు వచ్చింది అది? ఇంట్లో పెట్టుకున్న డబ్బు. వాళ్ళ ఇంట్లో పనిచేసే పిల్లోడు ఒకడు ఉన్నాడు. వాడు కర్మ ఇట్టా ఉంటుంది. మరి హోలీ పండగ వచ్చింది. పండగకు ముందు అమ్మా పండగ రేపు ఎల్లుండి, నాకు ఒక 1000-2000 ఇవ్వండి, ఇచ్చిపోండి అని అడిగాడు. ఎవరిని? ఆ జడ్జి గారి భార్యని అడిగింది. వర్కరు, ఆ ఇంట్లో వర్కరు. లేడంది డబ్బులు ఇవ్వను పా అన్నది భార్య. మరి సరే, వాళ్ళు అక్కడి నుంచి పండక్కి హోలీకి అలహాబాద్కి భార్యాభర్తలు యశ్వంత్ వర్మ ఆయన భార్య ఇద్దరు కలిసి అలహాబాద్కు పోయారు వాళ్ళ సొంత ఊర్లో పండగ చేసుకునేదానికి. ఈడకు కడుపు మండింది. 2000 రూపాయలు నేను అడిగితే, అప్పు అడిగితే, సహాయం చేయమని హోలీ పండగకి అడిగితే ఇవ్వనటువంటి వాళ్ళకి ఇంత డబ్బు ఉండాలన్నా అని వాడు అగ్గిపెట్టె తీసుకొని ఆ తలుపులు తెరిచి తగలబెట్టాడు. ఆ పిల్లోడు తగలబెట్టాడు. అది షార్ట్ సర్క్యూట్ కాదు, అబద్ధాలు ఇవన్నీ. వాడు కడుపు మండి పేదవాడు అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదు. వీళ్ళింట్లో 500 కోట్ల రూపాయల పైన డబ్బు ఉందని చెప్పి నిప్పు పెట్టాడు. ఆ నిప్పు పెద్దదైంది. పెద్దదైన తర్వాత ఫైర్ సర్వీసెస్ వచ్చాయి. ఫైర్ సర్వీసెస్ తర్వాత పోలీసులు వచ్చారు. ఇంతకంటే పెద్ద గొట్టాల భారతదేశంలో 500 కోట్ల రూపాయలు ఒక జడ్జి ఇంట్లో పట్టుబడ్డం ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కావచ్చు. దీన్ని నేను ఖండిస్తున్నాను. దీనికి జవాబు చెప్పాల్సింది దేశ ప్రధానమంత్రి. ఊరికే మాటలు కొట్టబాకయా ప్రధానమంత్రి గారు, వచ్చి జవాబు చెప్పు. ఎలా వచ్చింది డబ్బు? ఎవరిచ్చారు డబ్బు? ఏ తేదీల్లో ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఈ డబ్బు ఎవరిది? చెప్పాల్సిన బాధ్యత భారతదేశ 140 కోట్ల మంది ప్రజలకు ఉంది. చెప్పాల్సిన బాధ్యత. రెండో బాధ్యత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ దేశ ప్రజలకు ఆల్ ఇండియా రేడియోలో చెప్పాల్సిన బాధ్యత తనకుంది. లేకపోతే అవసరం లేదు. ఇల్లు ఏవా మన తిరుపతిలో
ఒక పేద హరిజనుడు, ఒక దళిత బిడ్డ, 10 ఏళ్ల బిడ్డ డీమార్ట్కి వెళ్ళి అక్కడ చాక్లెట్లు మొట్టమొదటిసారి చూశాడు. వాడి దగ్గర డబ్బు లేదు, 2 చాక్లెట్లు తీసుకున్నాడు. వాడు తిన్నాడు. తిన్నదానికి వాడిని కొట్టారు, తిట్టారు, పోలీసు కేసు పెట్టలేక ఆగిపోయారు. పేదవాడికి ఒక న్యాయం, దళిత బిడ్డకు ఒక న్యాయం, జడ్జికి ఒక న్యాయం. ఇదా భారత రాజ్యాంగం? ఇదా మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం? జాగ్రత్త మోడీ గారు, మీ మాటలు ఆపండి. దీనికి జవాబు 24 గంటల్లో దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ జవాబు చెప్పాలి. 48 గంటల్లో చెప్పకపోతే, రాజీనామా పెట్టి వెళ్ళిపోతే దేశ ప్రజలందరూ సంతోషపడతారని తెలియజేస్తూ